హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, మనకి రాబోయే ఒక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉండబోతోంది, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇది వచ్చేసి హైదరాబాద్ మ్యాప్. సో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి చూసుకుంటే మనకి నలుదిక్కులా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి వెస్ట్ సైడ్ చూసుకుంటే మనకి వెస్ట్ సైడ్ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దగా అనౌన్స్మెంట్ ఏం జరగలేదు కాబట్టి ఇక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది మార్కెట్ అనేది. సో మనకి మెయిన్గా వెస్ట్ సైడ్ ఇంపాక్ట్ అవుతుంది దేనివల్ల అంటే 311 జీవో అవుట్కమ్ వల్ల. సో 311 జీవో ఇప్పుడు స్టే వచ్చింది కాబట్టి మనకి 311 జీవో అవుట్కమ్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఫ్యూచర్ వెస్ట్ ఫ్యూచర్ అనేది డిసైడ్ కాబోతుంది. సో నెక్స్ట్ 1 ఇయర్ మనకి ఎలా ఉంటుందని చూసుకుంటే మనకి ఇప్పుడు 311 జీవో అవుట్కమ్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి 311 జీవో అవుట్కమ్ వచ్చేంత వరకు ప్రైజెస్ అనేది స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి గోల్డెన్ ట్రయాంగిల్లో ఆల్రెడీ మనకి ఆర్టిఫిషియల్ హైప్ అనేది బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరిగిపోయేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ 35-40,000 పర్ స్క్వేర్ యార్డ్కి వెళ్ళిపోయింది. సో దీని ఇంపాక్ట్ వచ్చేసి మనకి ముంబై హైవే పైన పడింది కాబట్టి ఇప్పుడు ముంబై హైవే వరకు మనకి 25,000 పర్ స్క్వేర్ యార్డ్. దాని తర్వాత అపార్ట్మెంట్స్ చూసుకున్నా మనకి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఓవరాల్ గ్రోత్ కారిడార్ దగ్గర చూసుకుంటే ఆల్మోస్ట్ 10,000 to 12,000 పర్ ఎస్ఎఫ్టీ కూడా చెప్తున్నారు. విల్లాస్ కూడా మనకి ఆల్మోస్ట్ 2 crores to 3 crores వరకు కూడా చాలా ఏరియాస్లో చెప్తున్నారు. సో అలాంటి హై ప్రైస్ పెట్టి కొనాలనుకున్న వాళ్ళు, రెసిడెన్షియల్గా ఉండాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించే వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తే బెటర్. సో మనకి దానివల్ల ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనకి స్టాగ్నెంట్ వెస్ట్ సైడ్ చాలా వరకు ఈ నెక్స్ట్ 1 ఇయర్లో బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరిగే అవకాశం లేదు. ఇల్లు అవసరము ఉన్న వాళ్ళే కొనే అవకాశం ఉంది. మనకి ఇన్వెస్టర్స్ కానీ సెకండ్ హోమ్ ఆలోచించే వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. లేదంటే మనకి బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం ఇప్పుడు మంచి డిసిషన్ కాదు వెస్ట్ సైడ్ చూసుకుంటే. సో వెస్ట్ సైడ్ మనకి మెయిన్గా 311 జీవో అవుట్కమ్ వల్ల డిపెండ్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత విల్లా ప్రాజెక్ట్స్, ఫ్లాట్స్ కొనే వాళ్ళు కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ అనేది చాలా రేంజ్కి వెళ్ళిపోయాయి. ఆల్మోస్ట్ 12,000 పర్ ఎస్ఎఫ్టీ, 9,000 పర్ ఎస్ఎఫ్టీ, 10,000 పర్ ఎస్ఎఫ్టీ యావరేజ్ ప్రైస్ని దాటిపోయి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇల్లు ఖచ్చితంగా కొనాలనుకునే వాళ్ళు మాత్రమే కొనే అవకాశం ఉంది. తర్వాత ల్యాండ్స్ కూడా అలా బయింగ్ సెల్లింగ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రైజెస్ అనేది స్టాగ్నెంట్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సౌత్ సైడ్ మేజర్గా ఇంపాక్ట్ అయింది దేనివల్ల అంటే మనకి ఫార్మా సిటీని తీసేయడం వల్ల. సో ఫార్మా సిటీ తర్వాత లేకుండా మనకి ఇప్పుడు మెగా టౌన్షిప్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో అది మెగా టౌన్షిప్ అవుట్కమ్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసిన తర్వాతనే మెగా టౌన్షిప్ వచ్చే అవకాశం ఉంది. సో దాని కూడా మనకి టైం పడుతుంది, మినిమం అట్లీస్ట్ 2 to 3 years పడుతుంది. సో దానివల్ల సౌత్ సైడ్ కూడా చాలా ఇంపాక్ట్ అయిపోయింది. మనకి ఫార్మా సిటీ పేరు చెప్పుకొని కందుకూరు, యాచారం, కడతల్ ఇవన్నీ కూడా చాలా రియల్ ఎస్టేట్ డీలింగ్స్ అని జరిగాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనకి ఫార్మా సిటీ క్యాన్సిల్ అవ్వడం వల్ల కొంచెం ఇక్కడ కూడా స్లో అయిపోయింది. కాకపోతే డెవలపింగ్ ఏరియాస్ మనకి మహేశ్వరం, మన్సాన్పల్లి ఇలాంటి ఏరియాస్ పైన ఇంపాక్ట్ తక్కువే ఉండే అవకాశం ఉంది. మన్సాన్పల్లి, మహేశ్వరం, రావిర్యాలు, ఇబ్రహీంపట్నము, లేమూరు ఇవన్నీ మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. రెసిడెన్షియల్గా ఉండాలనుకున్న వాళ్ళు మహేశ్వరం, మన్సాన్పల్లి, అమీర్పేట్, ఈ లేమూర్ ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఇక్కడ మనకి యాచారము, చౌటుప్పలు, తర్వాత కడతలు, కందుకూరు ఇవన్నీ కూడా మనకి ఫార్మా సిటీ ఇంపాక్ట్ అయ్యే ఏరియాస్. తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అనే దానికి కూడా మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి మనకి లాజిస్టిక్స్ గురించి బడ్జెట్ అనేది డిస్కషన్ జరిగింది మనకి సెంట్రల్ మినిస్టర్స్కి ఇంకా మనకి స్టేట్ మినిస్టర్స్కి. కాకపోతే ఇప్పుడు రాబోయే లోక్సభ ఎలక్షన్స్ ఉండడం వల్ల మనకి బడ్జెట్ అనేది మనకి అలోకేట్ అవుతుందా లేదా అనేది మనకి క్లారిటీ లేదు. 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే మనకి ఇంకొక 1-2 monthsలో ఎలక్షన్ కూడా అనేది అమలు అవ్వడం కూడా జరుగుతుంది. సో దానివల్ల రీజనల్ రింగ్ రోడ్ పనులు కూడా కొంచెం స్లోగా వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కూడా మీరు చూసుకుంటే ఈ ఆర్టికల్లో చూసుకుంటే ల్యాండ్ అక్విజిషన్ అని కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా మనకి నార్త్ సైడ్లోనే 158 kilometers స్ట్రెచ్ ఉన్న ఏరియాలో 193,000
935 హెక్టార్స్ వరకే ల్యాండ్ అక్వైర్ జరిగింది. ఇంకా 500 హెక్టార్స్ ల్యాండ్ అక్విజిషన్ ఇంకా జరగలేదు. సో మనకి రీజనల్ రింగ్ రోడ్ వర్క్ అనేది కూడా ఇంకో నెక్స్ట్ 3 to 6 months మనకి ఎక్కువగా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. సో దానివల్ల కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని డెవలప్ అవుతున్న ఏరియాస్ మనకి కడతల్, యాచారము, తర్వాత షాద్ నగర్ ఇవన్నీ కూడా కొంచెం ప్రైస్ అనేది స్లో అయ్యే అవకాశం ఉంది. సో షాద్ నగర్ లాంటి టౌన్లో మనకి వెల్ డెవలప్ టౌన్లో హైవేకి దగ్గర ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. కాకపోతే లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్, జడ్చర్ల, రజాపూర్ ఇవన్నీ చేయాలనుకున్న వాళ్ళు కొంచెము ఆలోచించి చేస్తేనే బెటర్. సో మనకి నెక్స్ట్ ఇంకొక ఏరియా వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్లో యాదాద్రి. సో యాదాద్రి పేరు చెప్పుకొని మనకి చాలా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా కొంచెం స్లో అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు యాదాద్రి బేస్ చేసుకొని ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్స్ అనేటి మనకి రియల్టర్స్ ఆల్మోస్ట్ 10,000 per square యార్డ్కి ఇక్కడ చుట్టుపక్కల నడుస్తుంది. ఇప్పుడు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తే మనకి ఫ్యూచర్లో యాదాద్రి డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది, తర్వాత మెట్రో కనెక్టివిటీ మనకి ఎప్పుడు వస్తుంది, బీబీ నగర్ వరకు మెట్రో కనెక్టివిటీ వస్తుందని మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో మనకి అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా క్లారిటీ లేదు. సో నెక్స్ట్ 1 yearలో మనకి యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది స్లో ఉండే అవకాశం ఉంది. సో అలానే మనకి చూసుకుంటే నార్త్ సైడ్లో కూడా మనకి ఐటీ పార్క్ అనేది అనౌన్స్ అయింది. ఐటీ పార్క్ అనౌన్స్ అయినా కానీ ఆ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనకి క్లారిటీ లేదు. సో నెక్స్ట్ 6 months to 1 yearలో మనకి ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఇక్కడ మనకి కొన్ని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలాంటి కొన్ని అనౌన్స్మెంట్స్ అయ్యాయి, అవి వర్క్ ప్రోగ్రెస్ అవుతున్నాయి. సో వర్క్ స్టార్ట్ అయినాయి అన్న ప్రాజెక్ట్స్లో మాత్రం కంటిన్యూ అవుతుంది. సో అలాంటి ప్రాజెక్ట్స్ వల్ల కొంచెం మనకి ఇక్కడ అల్వాల్ ఏరియాలో కొంచెము రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి కండ్లకోయ, తర్వాత మనకి ఈ గౌడవల్లి ఇవన్నీ డెవలపింగ్ ఏరియాస్. సో డెవలపింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మనకి గౌడవల్లి, కండ్లకోయ ఇవన్నీ, గండ్లకోయ టు దూలపల్లి వరకు మనకి అపార్ట్మెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇవన్నీ డెవలపింగ్ ఏరియాస్. డెవలపింగ్ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ మేడ్చల్ దాటి కూచారం, కాలకల్, దాని తర్వాత ఇక్కడ మనకి దుండిగల్ దాటిన తర్వాత, గడ్డపోతారం దాటిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు చేసుకోవడం కంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం బెటర్. ఎవరికైనా రెసిడెన్షియల్గా ఉండాలనుకున్న వాళ్ళు ఈ గుండ్లపోచంపల్లి, తర్వాత గండి మైసమ్మ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని సెటిల్ కావచ్చు. కాకపోతే ఇన్వెస్టర్స్ అంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తేనే బెటర్. సో దానివల్ల సో ఎందుకంటే మనకి రేట్స్ అనేవి ఎలా ఉండబోతున్నది, తర్వాత మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయబోతుంది డెవలప్మెంట్ అనేది మనకి క్లారిటీ లేదు. సో అందుకని మనకి రేట్స్ కూడా మనకి కొంచెం స్లో మూవింగ్ ఉండే అవకాశం ఉంది నార్త్ సైడ్ కూడా. సో మెయిన్గా చెప్పదలుచుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మెయిన్ హైలైట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మెట్రో. సో మనకి మెట్రో వర్క్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనకి క్లారిటీ లేదు. మనకి మెయిన్గా మెట్రో ఇప్పుడు ఎక్స్టెన్షన్ జరిగేది ఎయిర్పోర్ట్కి. సో మియాపూర్ టు బిహెచ్ఎల్, తర్వాత పటాన్చి వరకు చెరువు వరకు 14 kilometers ఎక్స్టెన్షన్ జరగబోతుంది. దాని తర్వాత మనకి ఎంజీబీఎస్ టు ఫలక్నామా, చంద్రాయన్ గుట్ట, ఈ మైలదేవరపల్లి, తర్వాత ఎయిర్పోర్ట్ వరకు ఇంకొక స్ట్రెచ్. దాని తర్వాత నాగోల్ నుంచి మళ్ళీ మనకి చంద్రాయన్ గుట్ట, దాని తర్వాత ఆరంగర్, న్యూ హైకోర్టు, రాజేంద్ర నగర్ వరకు కూడా కనెక్ట్ చేస్తున్నారు. సో దాని తర్వాత రాయదుర్గం నుంచి మనకి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఇంకొక స్ట్రెచ్ కనెక్ట్ చేస్తున్నారు. సో ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం ఇవన్నీ కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. కాకపోతే ఈ వర్క్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది క్లారిటీ లేదు. సో ముందుగా ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియాస్లో మనకి చంద్రాయన్ గుట్ట ఇలాంటి జంక్షన్ ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది మనకి చూడొచ్చు. నెక్స్ట్ 6 months to 1 yearలో కొంచెం డెవలప్మెంట్ అనేది మనకి చూసే అవకాశం ఉంది. సో కొంచెం రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అలాంటి ఏరియాస్లో ఉండబోతుంది. సో కాకపోతే మనకు ఓవరాల్గా చూసుకుంటే ప్రాజెక్ట్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు కొత్తగా అనౌన్స్ అవుతున్న మెయిన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడ పెట్టాలనేది డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఇండస్ట్రియల్ కారిడార్ కోసము ల్యాండ్ వెతుకుతున్నారు. సో మనకి అది కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి క్లారిటీ లేదు. సో మనకి మినిమం ఇంకొక 6 months to 1 year వరకు ఆ వర్క్ అనేది జరగదు. ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడ రాబోతుంది, దాని తర్వాత మనకి మెట్రో ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వర్క్ మనకి స్పీడప్ ఎప్పుడు అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. సో రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేసుకొని మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం వేచి చూడాల్సి వస్తుంది. ఇంకొక 6 months to 1 yearలో మనకి డెవలప్మెంట్ ఎక్కడ కాబోతుంది అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. సో అప్పుడు వారికి ఇన్వెస్టర్స్ వేచి చూసే అవకాశం ఉంది. సో మనకి మెయిన్గా మార్కెట్ అనేది స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో
ఎలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అంటే మనకి డెవలపింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎప్పుడు తప్పు ఉండదు. సో మెయిన్గా ముందు నేను చెప్పినట్టు ఈ కండ్లకోయ కానీ గుండ్ల పోచంపల్లి కానీ దాని తర్వాత మనకి పటాన్చెరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తర్వాత ఈ పాటిగన్పూర్ ఇవన్నీ కూడా మనకి డెవలపింగ్ ఏరియాస్. సో కొల్లూరు కొండకల్ ఇవన్నీ కూడా మనకి డెవలపింగ్ ఏరియాస్ ఆల్రెడీ రెసిడెన్షియల్గా గ్రో అవుతున్నాయి. సో అలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మనకి ప్రాబ్లం ఏముండదు. సో మెయిన్గా రెసిడెన్షియల్గా ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఆక్యుపెన్సీ చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు, లేదంటే ఫ్లాట్స్ అనేది కొనుక్కోవచ్చు. డెవలపింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం లేదు. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దూరం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయడం కంటే కొన్ని రోజులు వెయిట్ చూడడం బెటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోలిపూర్, రాయకల్, బాలానగర్ ఇలాంటి ఏరియాస్లో 15,000 12,000 పెట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి 3 to 5 years కూడా అప్రిషియేషన్ వస్తుందా రాదా అనేది క్లారిటీ లేనప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ఒక 1 year వెయిట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం స్టాగ్నెంట్ అవుతుంది. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కొంచెం ఆపేస్తేనే మంచి ఆలోచన. ఎందుకంటే మనకి కందుకూరు వీటిపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మనకి క్లారిటీ లేదు. సో డెవలపింగ్ ఏరియాస్లో మాత్రం మనకి 20 నుంచి 25,000 per square yard ఉన్న ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం, లేమూరు, దాని తర్వాత ఇబ్రహీంపట్నము, మనకి ఈస్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఔషాపూర్, అంకుషాపూర్, తర్వాత ఇక్కడ చీరియాల్, గౌరెల్లి, దాని తర్వాత మనకి ఇక్కడ గట్కేసర్, తర్వాత ఇక్కడ చీరియాల్ విలేజ్, గీసర దగ్గర ఇలాంటి ఏరియాస్లో డెవలపింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ తిమ్మాయిపల్లి ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్ సైడ్లో షామీర్పేటి, మునిరాబాద్, గౌడవల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ మినిమం ప్రైస్ మనకి ఎక్కడ చూసుకున్నా మినిమం యావరేజ్ ప్రైస్ 25,000 per square yard ఉంటుంది. సో రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలనుకున్న వాళ్ళు లేదంటే ఫ్లాట్స్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి ఏరియాస్లో కొనుక్కొని ఉండొచ్చు. సో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే నెక్స్ట్ 1 yearలో మార్కెట్ అనేది స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. సో మెయిన్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు తగ్గే అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రెసిడెన్షియల్గా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు, దాని తర్వాత ఆల్రెడీ కొంచెం బడ్జెట్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐస్ కానీ లేదంటే ఇంకా ఆల్రెడీ ఇంకేదైనా ల్యాండ్స్ అమ్మిన వాళ్ళు మళ్ళీ ఇంకో దగ్గర కొనాలనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఫోర్సిబుల్గా కొనే అవకాశం ఉంది. కానీ లేదంటే మనకి మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ 6 months to 1 yearలో. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపేసి మనకి రెసిడెన్షియల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.